ఓవరాల్ గా బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం చురుకల మీద చురుకలు మాత్రం అంటిస్తా ఉన్నారు. ఇటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఏలేది మొత్తం రెడ్డిలు, ఏలేది మొత్తం అగ్రకులాలు, కానీ చెప్పుకునేది మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలను అని చెప్పుకొని కుంక దొక్కుతూ ఉన్నది. ఎవరైనా బీసీల నుంచి వాయిస్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న బీసీల కోసం వాయిస్ లేస్తే ఆ బీసీ ఎమ్మెల్సీని అభ్యర్థిని సస్పెండ్ చేయడం, ఇది ఎందుకు? మీకు విధానం లేదు, మీకు చర్చ లేదు అని చాలా పెద్ద ఎత్తున బయట ఎంపీ రఘునందన్ రావు అంటా ఉన్నారు. విషయం ఏంటంటే ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు ఈ సమాజానికి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకుంది? ఎందుకంటే ఒకవేళ అప్పుడు గతంలో చాలా మంది రకరకాలుగా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కాంగ్రెస్ లో ఓన్లీ రెడ్డిలకే ఉంటుందా? ఎస్సీ ఎస్టీ బీసీలకు భావ ప్రకటన స్వేచ్ఛలు కాంగ్రెస్ పార్టీలో ఉండవా అని క్వశ్చన్ చేస్తూ ఉంది తెలంగాణ సమాజం. చాలా సార్లు రకరకాలుగా విమర్శలు, ప్రతి విమర్శలు, తర్వాత ఇక్కడ ఏది గాంధీ భవన్లోనే కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, తర్వాత గాంధీ భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టి గాంధీ భవన్లోనే ఏది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పైన రకరకాలుగా ఇట్లా చేసినటువంటి సందర్భాలు చాలా కోకొల్లలు ఉన్నాయి. అయినప్పటికీ ఒక బీసీ అయినందుకేనా ఇక్కడ తీన్మార్ మల్లన్న పైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఒక సామాజిక వర్గం అని చెప్పేసి ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఏం కథ అవుతుంది అంటే ఎందుకంటే మొత్తం కూడా ఒక రకమైనటువంటి లైన్ గీత మాత్రం కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది? తర్వాత విషయం లాభ నష్టాలు పక్కకు వదిలిపెడితే నిజంగా అసలు యాక్చువల్గా చేయాల్సిన పని ఏముండే? నిజంగా ఒకవేళ సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా? అంటే అంత తీవ్రమైనటువంటి తప్పేమైనా చేసిండా? అంటే ఒకవేళ జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో కులగణనకు సంబంధించి ఈ కులగణనలో తప్పులు జరిగినాయి, దొర్లినాయి, కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సరి చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తర్వాత సరి చేసుకుంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆశయం పెట్టుకున్నారో ఆ ఆశయం నెరవేరుతుంది అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ప్రయత్నిస్తే ప్రత్యేకంగా దీనిపైన ఇట్లా చేయడం వల్ల అంటే యాక్చువల్గా రఘునందన్ రావు గారు అంటున్నాడు, ఏమంటుండంటే ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఒక బీసీ బిడ్డను ఒక ఎమ్మెల్సీని తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం అంటే ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ? వీళ్ళది ఏమైపోయిందంటే తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయిన తర్వాత మున్నూరు కాపుల ప్రజాప్రతినిధులు ఎమర్జెన్సీగా విఎన్ మంత్రావన్న ఇంట్లో సమావేశం పెట్టింది. ఆ సమావేశానికి ఏఐసిసి ఇక కన్నెర్ర చేస్తుందంట. అంటే ఇంట్లో కాంగ్రెస్ పార్టీ బీసీ ఓడు తినాలన్నా కూడా మీ పర్మిషన్ తీసుకోవాలా? అన్నం తినాలన్నా ఎవరికి ఉండేటువంటి స్వేచ్ఛ ఎన్ని సంఘాలలో అయినా ఉండేటువంటి. అంజన్ కుమార్ యాదవ్ అడుగుతుండు కదా, ఓ యాదవ్ బిడ్డ అడుగుతుండు కదా, ముదిరాజులు అడుగుతున్నారు కదా, బీసీలలో అత్యధిక జనాభా ఉంది ముదిరాజులు, మా వాటా ఏదని అడుగుతున్నారు కదా. ఎన్ని రెడ్డిలకు మంత్రి పదవులు ఇస్తారు? ఎంతమంది రెడ్లు గెలుస్తారు? పోస్టులు ఎన్ని ఇచ్చిండ్రు? తర్వాత మంత్రి పదవులు ఎన్ని ఇచ్చిండ్రు? తర్వాత అసలు యాక్చువల్గా ఉన్న ఏ శాఖ ఎవరికి ఇస్తుండు? ఉన్నాయి అన్ని కూడా ఒక సామాజిక వర్గానికి ఇస్తే 100% ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? ఇది ప్రజాపాలన ఎవరి లాభం జరుగుతుంది? చూద్దాం, మనం అన్ని విషయాలు మాట్లాడాలి. 100% తెలంగాణ రాష్ట్రంలో అయితే 100% ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకోవాల్సిందే అన్న చర్చ మాత్రం జరుగుతుంది. మరి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా మేల్కోవాల్సిందిగా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.